ఇక పహల్గాంలో ఉగ్రదాడిపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీతో చర్చించారు. కశ్మీర్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై ప్రధాని దిశానిర్దేశం చేశారు. అలాగే మరి కాసేపట్లో క్షతగాత్రులని అలాగే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వాళ్ళందరినీ కూడా హోంమంత్రి అమిత్ షా కలవబోతున్నారు. ఇక వివరాలు ఢిల్లీ నుంచి అప్డేట్స్ సతీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్. విజయ్ చంద్రిక, పహల్గాంలో ఉగ్రదాడిలో దాదాపు 26 మంది అసూలు బాసారని చెప్పాల్సి ఉంటుంది. అత్యంత హృదయ విదారకమైన సంఘటనగా చెప్పాల్సి ఉంటుంది. అంతా కూడా టూరిస్టులు అవ్వడం కూడా గమనార్థం. వారంతా కూడా ఎండాకాలం కావడం, అదేవిధంగా వివిధ ఎంజాయ్మెంట్ కోసం వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న వారు శ్రీనగర్లో, జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో వీరంతా కూడా అక్కడ స్వేద తీరుతూ టూరిస్టులు అంత తిరుగుతున్న సందర్భంలో ఒక్కసారిగా వారి మీద దాడులు జరగడం కూడా అత్యంత పాశవికంగా అని చెప్పాల్సి ఉంటుంది. దాదాపు ఈ దాడిలో 26 మంది మృతి చెందారు. మరో 2 విదేశీ టూరిస్టులు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మృతులకు కాసేపటి క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించడం, పూలమాల వేసి అదేవిధంగా బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు. వారంతా కూడా కన్నీరు మున్నీరయ్యారు. వారంతా కూడా తమ గోడును కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి చెప్పుకున్నారు. వారిని ఓదార్చే ప్రయత్నం కూడా అమిత్ షా చేశారు. వారంతా కూడా వారి కుటుంబ సభ్యుల యొక్క మృతదేహాలను తీసుకెళ్లేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ చేరుకున్నారని చెప్పాల్సి ఉంటుంది. ఇక జమ్మూ పరిసర ప్రాంతాల్లో శ్రీనగర్ కావచ్చు, జమ్మూ కంటోన్మెంట్ కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, అనంతనాగ్ కావచ్చు, ఉధంపూర్ కావచ్చు, అనేక ప్రాంతాలలో కూడా ఇప్పటికే భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన చర్యలను చేపడుతున్నారు. పహల్గాంలో ప్రస్తుతానికి మాత్రం పరిస్థితి కొంత అదుపులో ఉన్నప్పటికీ కూడా సెక్యూరిటీ సిబ్బంది పెద్ద ఎత్తున కూడా పహల్గాం పరిసర ప్రాంతాలంతా కూడా ఇప్పటికే జల్లడపడుతున్నారు. ఉదయం నుంచి కూడా అనేక హెలికాప్టర్లో సిబ్బంది అంతా కూడా పహల్గాం చేరుకుంటున్నారు. భారత త్రివిధ దళాలకు సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా వివిధ సిబ్బంది కావచ్చు, వారంతా కూడా ఆర్మీ గారు వారంతా కూడా నేరుగా పహల్గాం చేరుకుని అక్కడే ఉదయం నుంచి కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఆర్మీ తన గుప్పట్లోకి తీసుకుంది. ఇక జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో మొత్తం స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసి ఇప్పటికే బాధితుల తరఫున జమ్మూలో ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘటనను ఖండిస్తున్నారు. మరోవైపు యావత్ దేశమే కాదు, ప్రపంచ దేశాలు సైతం కూడా భారత్ టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. భారత్ స్పిరిట్ని మెచ్చుకుంటున్నాయి. అసూలు బాసిన వారందరికీ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. భారత్కు అండగా తామందరం ఉన్నామంటూనే చెప్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని అత్యంత సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే జమ్మూలో జరిగిన ఘటన కావచ్చు, దాదాపు టూరిస్టులు అందరిపైన కూడా ఒక్కసారిగా విచక్షణ రహితంగా ముష్కర్లు దాడి చేయడము, వారిని టూరిస్టులను టార్గెట్గా చేయడం అత్యంత బాధాకరమైన సంఘటన చెప్పుకోవాల్సి ఉంటుంది. అటు దేశవ్యాప్తంగా ఈ అంశాన్ని ఖండిస్తూ ఉన్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ ఇతర ప్రాంతాల్లో కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. నిన్నంతా కూడా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి హుటాహుటిన నిన్న సాయంత్రం ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడిన సందర్భంలో ఒక్కసారిగా ఆయన వెంటనే జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. జమ్మూ కాశ్మీర్ గవర్నర్తో కలిసి వెళ్లారు. మరోవైపు ప్రధాని మోదీ 2వ రోజు సౌదీ అరేబియాలో ఈరోజు పర్యటన ఉండే, కానీ ఆ పర్యటన అర్థంతరంగా ముగించుకొని నేరుగా భారత్ చేరుకున్నారు. భారత్ చేరుకున్న వెంటనే ఎయిర్పోర్ట్లో ఆయనకు అజిత్ దోవల్ కావచ్చు, అదేవిధంగా జయశంకర్ కావచ్చు, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి, అదేవిధంగా కేంద్ర విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ సైతం కూడా వీరంతా కూడా ఎయిర్పోర్ట్లోనే ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో ఏ పరంగా ఘటన జరిగింది, ఘటన గల కారణాలు ఏంటనే కోణంలో కూడా ఇప్పటికే వారంతా కూడా చర్చించడం జరిగింది. జమ్మూలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే అటు ఆర్మీ కావచ్చు, కాశ్మీర్కి సంబంధించిన పోలీసులకు కావచ్చు, కొన్ని కఠినమైన భద్రతలను అమలు చేయాల్సిందిగా కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ఆధారాలు ఇప్పటి వరకు లభించాయా? ఎందుకంటే ఒక అనుమానాస్పద బైక్, నెంబర్ ప్లేట్ లేని బైక్ ను స్వాధీనం చేసుకున్నామని పోస్ట్ చేశారు. అలాగే ఈ దాడిలో ఐబీకి సంబంధించిన ఆఫీసర్ కూడా మరణించిన నేపథ్యంలో ఏమన్నా ఆధారాలు లభించాయా? విజయచంద్రిక, ఖచ్చితంగా కూడా ఈ అంశానికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు అటు అధికారికంగా కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ సంబంధించిన పోలీసులు కావచ్చు, అటు రక్షణ శాఖకు సంబంధించిన వారు కావచ్చు, ఎవరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి అంశాన్ని అయితే బయటికి పెట్టలేదు. కాకపోతే కొంత ఒక వ్యక్తి లాల్చీ పైజాంలో తిరుగుతున్నారు, రైఫిల్ చేతిలో పట్టుకున్నారని చెప్తున్నారు. మరో కొంత అనుమానాస్పదంగా ఒక బండి నెంబర్ ప్లేట్ లేకుండా ఉంటుందనేది కూడా ప్రస్తుతానికైతే వార్తలు వస్తున్న నేపథ్యం. కానీ ఎక్కడ కూడా దీనిపైన ఇప్పటి వరకు అధికారికంగా అయితే ఇక్కడ ఒక క్లారిటీ రాలేదు. ఎందుకంటే 4 ముష్కరులు దాడి చేశారని చెప్తున్నారు. వారు ఎట్ ఎ టైంలో ఏ విధంగా దాడి చేశారు, అక్కడ స్థానికంగా ఉండి రోజు జీవనోపాధి కొనసాగించే వారు కూడా నిన్న జరిగిన ఘటనలో వారు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాదాపు 26 మంది చనిపోయారు. దీనికి సంబంధించిన అంశాలు ఇప్పటికే కేంద్ర నిఘా
ఇంటెలిజెన్స్ వ్యవస్థ సైతం కూడా ఎప్పటికప్పుడు నిఘా పెడుతుంది. అదేవిధంగా దానికి సంబంధించిన అంశంలో కూడా కొంత విచారణను వేగవంతం చేశారు. ఇంటర్నల్గా ఒక కమిటీని కూడా ఫామ్ చేసినట్టు తెలుస్తుంది. వారంతా కూడా ఇదే పనిగా కూడా పహల్గాం కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు, టెర్రరిస్ట్ మూవ్మెంట్ ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఉంది, ఎల్ఓసి ఏ విధంగా దాటి బయటకు వచ్చారనే కోణంలో కూడా కొంత విచారణ అయితే జరుగుతుంది. అధికారులు ఉన్నారు, కానీ పెద్ద ఎత్తున టూరిస్టులు ఒక్కసారిగా నిన్నంతా ఆ ప్రాంతంలోకి చేరుకోవడం, కొంత చల్లదనం ఉండడం, ప్రజలు పెద్ద ఎత్తున కూడా టూరిస్టులంతా కూడా కొంత ఎంజాయ్ చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా ముష్కరులు దాడి చేశారని కూడా స్థానికంగా ఉన్నవారు చెప్తున్నారు. కానీ ఈ అంశానికి సంబంధించిన అంశంలో మాత్రం ఎక్కడ కూడా ఇప్పటివరకు ఎవరైనా అరెస్ట్ చేయడం కావచ్చు, పలువురు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టు వారి దృష్టికి రావడం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం దీని మీద ఎక్కడ కూడా ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే అత్యంత సున్నితమైన అంశంగా కూడా కేంద్ర ప్రభుత్వం అంశాన్ని చెప్తుంది. కొంత వర్గాలకు సంబంధించిన అంశంలో కూడా ఎక్కడ కూడా రెచ్చగొట్టే విధంగా కూడా ఎవరు తమ అభిప్రాయాలు బయటకు చెప్పొద్దన్న అంశాన్ని కూడా కొంత కేంద్రం విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో కేంద్రం దీనిపైన సీరియస్గా ఉంది. ప్రధాని మోదీ సైతం కూడా ఒక హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. పాకిస్తాన్ ప్రధానంగా టెర్రరిస్టు బేస్ క్యాంపుగా అక్కడ ఏర్పాటు చేసుకున్న ఐఎస్ఎస్ తీవ్రవాదులకు సంబంధించిన వారంతా కూడా భారత్ను లక్ష్యంగా చేసుకుని ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లాంటి సున్నితమైన ప్రాంతంలో టూరిస్టులను టార్గెట్ చేయడం కూడా ఇది కొంత హేయమైన చర్యగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే టూరిస్టులంగా దెబ్బ కొడితే ఆ ప్రాంతం అంతా కూడా ఏ విధంగా ఉంటుందనేది కూడా వారు ముందే ఒక ఆలోచన పరంగా చేసినట్టు చెప్తున్నారు. దీనిపైన కేంద్రం ఎలాంటి దూకుడుగా వెళ్తుందో చూడాల్సి ఉంటుంది. విజయచంద్రిక.